జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నా ఫోన్ లేదు, నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి. అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి. బాబు ఫీల్ కొందరికి ఉంటుంది. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి పొద్దు గంటల 6 గంటలకు తీసుకెళ్లిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. ఏమైందో కూడా తెలియదు, స్పృహ తప్పి పడిపోయాడు. తెలుసుకున్నాం. తెలుసుకొని ఈ రోజు మేమందరం ఒక టీమ్ గా వచ్చి వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు, ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్లి పరామర్శించి, దరిద్రుడా నీ వల్లే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా గొప్ప పని చేసి, చాలా దురదృష్టం. చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్లి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్లి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే నా మెడకి డోలు. ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. ఎక్కడ 420 గడు చెప్పను. అది కూడా ఎవరో జానీ భాష అంట. ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. అంత ఆవేశం ఏమిటండి నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులు మేము రాము. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఆయన తెలుగుదేశం, ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణని కూర్చోబెట్టారు. అయిపోయింది నాకు కథం. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటదంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా, లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళడం ఉండదు. ఇప్పుడు మనం అంతే. అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ 3, ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను మాకు తెలియదు సార్. మీరు ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా 307 అంటే 109 అంటే ఏంటి సార్? బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.